ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఈ వాక్యాన్ని పోస్ట్ చేసిన తర్వాత వింటూ దేవుని వాక్యం చేత ఆదరించబడుతున్న ప్రియులైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగనే ఈ పరిచర్య కంటిన్యూగా సాగటానికి మమ్మల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మన సంగతులు వింటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. చదువుకున్న భాగంలో నుంచి మాతో మాట్లాడమని, మీ వాక్శక్తిని మీరే దయచేయమని, ఆత్మ ద్వారా మా అందరిని దర్శించుమని యేసు ప్రభు వారి పేర ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనం చదువుకునే భాగంలో ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి జీవించిన వారి సాక్ష్యాన్ని ప్రభువే రాయించాడు తన ఆత్మ ద్వారా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాస జీవితంలో జీవించిన వారి గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకనే దేవుడు మనం జీవిస్తే మన సాక్ష్యాన్ని ఆయన వెల్లడి చేసేవాడుగా ఉన్నాడు. మన సాక్ష్యాన్ని ఆయన ప్రచురపరిచేవాడుగా ఉన్నాడు. అందుకనే తన కుమారుడిని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు శరీరధారిగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో గలిలయలోని కానా అను ఊరిలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచరి. కుమారుని గూర్చిన మహిమను తండ్రి బయలుపరిచేవాడు. ఎందుకంటే అనేక మంది ఆయనందు విశ్వాసం ఉంచడం కోసం. కుమారులు ద్వారా ఆయన మహిమను బయలుపరిచి కుమారులను అనేక మంది విశ్వసించేలాగా, కుమారుల ద్వారా అనేక మంది ఆయనను విశ్వసించేలాగా చేస్తాడు. కానా వివాహంలో ఈ అద్భుతాన్ని ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అక్కడ రాయించిన మాట అన్నమాట. కాబట్టి యేసు ప్రభు ప్రస్తుతం భూమి మీద లేరు. యేసు ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన మన పక్షంగా ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన మనం దేవుని కుమారులం. కాబట్టి యేసు ప్రభు మనందరిని దేవుని కుమారులుగా చేసి ఆయనందు విశ్వాసం మూలంగా తాను ఎలాగ దేవునికి కుమారుడు మనల్ని కూడా అలా కుమారులుగా చేసి వెళ్ళాడు. ఇప్పుడు అనేకమైన కుమారులు మనమున్న స్త్రీలైన పురుషులైన అందరూ దేవుని కుమారులే. నమ్మిన వారందరూ అనేకమైన కుమారులు జీవిస్తూ ఉంటే, ఈ అనేకమైన కుమారులు జీవిస్తూ ఉంటే ఈ జీవితాన్ని, కుమారుల యొక్క జీవితాన్ని బయలుపరిచి లేదా ప్రబలపరిచి వారు ఎంత నమ్మకస్తులో దేవుని పక్షంగా మన గురించి తెలియజేస్తాడు. మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి మన ద్వారా ఆయన మహిమను కనబరిచి అనేక మందిని ఆయన ఆకర్షించుకుంటాడు. కాబట్టి కుమారుల ద్వారా తన మహిమను బయలుపరచాలని అనుకుంటున్నాడు ఆయన. కుమారుల ద్వారా తన మహిమను బయలుపరిచి ఆ కుమారుల ద్వారా బయలుపరచబడిన మహిమ ద్వారా అనేక మంది ఆకర్షించబడటం ద్వారా ఆయన కూడా మహిమను పొందుతూ ఉన్నాడు. కాబట్టి మీరు బహుగా అభివృద్ధి పొందితే నా తండ్రి మహిమపరచబడును అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. అంటే మన ద్వారా ఎంత ఎక్కువగా ఆయన మహిమ బయలుపడితే, మన ద్వారా ఎన్ని ఎక్కువ మహిమ కార్యాలు లోకం చూస్తే, మనలో దేవుడు తన ఆత్మ నుంచి
ఆ ఆత్మ ద్వారా మనలో ఎన్ని అద్భుతాలు చేయిస్తే, ఎన్ని మహిమలు జరిగిస్తే, ఎంత ఘనకార్యాలు చేస్తే, ఎంతగా మనల్ని నమ్మకంగా నడిపిస్తే, ఎంతగా మనల్ని జీవింపచేస్తే అంతగా మనం జీవిస్తాం. ఎంత జీవిస్తామో అంతగా మన ద్వారా ఆయన మహిమ బయలుపడుతుంది. మన ద్వారా మనం జీవించడం ద్వారా మనలో నుంచి బయలుపడే ఆయన మహిమ అనేక మంది తెలుసుకొని ఆయన వెంబడిస్తారు. అప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. అందుకనే జీవించడం అనేది క్రైస్తవ భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. జీవించటం ఎందుకంటే ఆయన మహిమ మన ద్వారా కనబడటానికి జీవించాల. ఆయన మహిమ మన ద్వారా ఆయన కనబరచాలది ఆయన కోరిక. అందుకనే నేను వారిలో ఉన్నాను, వారితో ఉన్నాను, సదాకాలం ఎల్లప్పుడూ ఉంటానని చెప్పాడు. ఆత్మప్రభు మనలో నివసిస్తున్నాడు. యోహాను 14:16 ప్రకారం ఆయన మనతో నివసిస్తూ, మనలో నివసిస్తూ, మనతో ఉండి మన ద్వారా దేవుని మహిమను బయలుపరచాలనుకుంటున్నాడు. సో దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడాలంటే మనం విశ్వాస మూలంగా జీవించాలి. విశ్వాస మూలంగా జీవించడం అంటే మనకు అనుగ్రహింపబడిన ఆత్మ ద్వారా జీవించటం, ఆత్మను అనుసరించి జీవించటం. సో ఆ జీవితాన్ని వారు జీవించారంటే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న భక్తులు ఎవరో కూడా ఆత్మ తమలో నివసించిన వారు కాదు. ఎందుకంటే వారందరూ సిలువకు ముందున్న భక్తులు. సిలువ కార్యానికి, యేసుప్రభు సిలువ కార్యానికి ముందున్న భక్తులు. ఆ భక్తుల్లో ఎవరిలో కూడా పరిశుద్ధాత్ముడు నివసించలేదు. నివసించే పరిశుద్ధాత్ముని వారు కలిగి లేరు. నడిపించే పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నారు. ఆయన వారిని నడిపించగలిగాడు, కానీ వారి విశ్వాసమును బట్టి, వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారిలో నివసించలేకపోయాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారి రక్తము నిత్యమైన విమోచన సంబంధం ఒక రక్తము, అది దైవ సంకల్పానుసారమైన రక్తము. ఆ రక్తం అప్పటికి ఇంకా చిందించబడలేదు కాబట్టి వారి పాపములకు సంపూర్ణ సిద్ధి కలగలేదు. కానీ వారు విశ్వాసపు అడుగుజాడలో జీవించారు కాబట్టి ఆ అడుగుజాడలను బట్టి ఆయన వారిని నీతిమంతులుగా తీర్చి వారు జీవించడానికి ఆయన సహాయం చేశాడు. ఆ సహాయాన్ని వారు అనుభవిస్తూ జీవించారు. కాబట్టి ఆ జీవితంలో వారు జయం పొందారు. అందుకనే మీరు చదివితే యేసేపు గురించి ఆయన మాట్లాడుతూ ఆదికాండంలో యెహోవా తనకు తోడై ఉండెను అనే మాట. ఆ తోడును వారు అనుభవించారు కాబట్టే యేసేపు ఏమన్నాడు, ఆయన నాతో ఉన్నాడన్న అనుభవంలో బ్రతికాడు కాబట్టే నా దేవునికి విరోధంగా ఈ పాపం ఎలా చేయగలను అని అన్నాడు పోతీఫరు భార్య విషయంలో. సో వారు అనుభవించారు గనుక ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన రీతిలో, యేసేపు కంటే శ్రేష్టమైన రీతిలో జీవించగలిగే జీవితం మన దగ్గర ఉంది. ఆయన మనకి ఇచ్చాడు. ఆత్మ మనలో నివసిస్తున్నాడు. యేసేపులో నివసించలా, అంతకుముందున్న భక్తుల్లో నివసించలా, వారు నడిపించాడు. కానీ ఇప్పుడు మనలో నివసించి నడిపించడం మాత్రమే కాదు, మన ద్వారా తన మహిమను బయలుపరచాలనుకుంటున్నాడు. ఇంకొక సంగతి, ఆ భక్తులందరూ కూడా కుమారులు కాదు. వారు భక్తులే, వారు విశ్వాసులే, కానీ వారు కుమారులు కాదు. మనం కుమారులమైతే యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రకారం కుమారుల ద్వారా తన మహిమను బయలుపరుస్తాడు, భక్తుల ద్వారా కాదు. సో అంటే భక్తులే అంత కార్యాలు చేయగలిగితే కుమారులు ఇంకెంత కార్యాలు చేయగలరు? భక్తులు జీవిస్తేనే అన్ని కార్యాలు ఆయన చేస్తే, కుమారులు జీవిస్తే, ఏలియా జీవిస్తే వర్షం 3.5 సంవత్సరాలు వర్షమే రాకుండా చేశాడు. మరి ఇప్పుడు కుమారులు జీవిస్తే, కుమారుడి లోకంలో జీవించినప్పుడు గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవి. మార్కు సువార్త 4వ అధ్యాయం 36 నుంచి కింద వరకు చదువుకోండి. కుమారులు జీవిస్తే సృష్టి మీద అధికారం చేయగలగాలి. ఎందుకు? కుమారుని పాదముల కింద సమస్తం పెట్టాడు. కుమారులందరి పాదాల కింద సమస్తం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి కుమారులు జీవిస్తే అంతకంటే గొప్ప జీవితం జీవించగలరు యావత్ సృష్టిని. ఎందుకంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 36 నుంచి మీరు చదివితే గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవి అని అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు.
వాటికి వర్తమానం. కాబట్టి సృష్టికర్త కాబట్టి ఆయన కుమారుడు అనంటే సమస్తమునకు వారసుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. సమస్తమును నిర్మించినవాడు, సమస్తమును ఆయన మూలంగా కలిగించినవాడు. కాబట్టి సమస్తము కలిగించినవాడు, సమస్తం నిర్మించినవాడు కాబట్టి ఆయనకు లోబడుతుంది సృష్టి. కుమారులు అనంటే సమస్తాన్ని లోబరుచుకోగలగాలి. అంతకంటే గొప్ప కార్యం చేయాలి. సృష్టిని శాసించగలగాలి. మనం శాసిస్తాం ఇప్పుడు జీవిస్తే. ఎందుకంటే ఇలా అంటున్నానని చాలామంది నిష్ఠూరపడద్దు. మనం కుమారులం, వారు కుమారులు కాదు. సిలువకు ముందున్న భక్తులు కుమారులు కాదు, వారు భక్తులు, వారు విశ్వాసులు. విశ్వాస మూలంగా జీవించారు. మనం కుమారులం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ మీలోనికి పంపించాడు. చూసారా, నాయన తండ్రి అని మొర్రపెట్టడానికి, ఇక నుంచి నాయన తండ్రి అని సంభాషించటానికి, ఇక నుంచి నాయన తండ్రిని సంబోధించడానికి ఆత్మను మనలోనికి పంపించాడు. ఇప్పుడు కుమారులమైనప్పుడు, ఇప్పుడు కుమారులమయ్యాం. విశ్వాసం ద్వారా కుమారులమయ్యాం. అదే గలతీ పత్రిక 3:26. విశ్వాసం ద్వారా కుమారులమయ్యాం కాబట్టి ఇక నుంచి నాయన తండ్రి అని నా దగ్గరికి రండిరా, దేవా అనొద్దు. వాళ్ళకైతే నేను దేవుణ్ణి, మీకైతే తండ్రిని. ఎందుకంటే మీరు కుమారులయ్యారు. అందుకనే కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు. సో మీరు వారిలాగా దేవా యెహోవా కాదు, నాయన తండ్రి అని సంబోధించండి. దానికంటే శ్రేష్టమైన సంబంధంలో మీరు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రికి ఏ సంబంధమో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి తండ్రికి అదే సంబంధం. గనుక తండ్రి అనే సంబంధంలో ఇంకా ఘనమైన కార్యాలు చేయవచ్చు. నా తండ్రి నా చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు అన్నాడు యేసుప్రభు యోహాను సువార్తలో. ఆయనకి ఏది అప్పగించకుండా విడిచిపెట్టలేదని అన్నాడు. తండ్రి కుమారునికి సమస్తం అప్పగించాడు, ఏది విడిచిపెట్టలే. కాబట్టి సమస్తం మన చేతికి అప్పగించాడు. కానీ అప్పగించబడినట్టుగా ఇంకా కనపడకపోతే మనం కుమారులుగా జీవించాల్సిన జీవితం జీవించట్లే. అందుకనే ఇప్పుడు ఈ భాగంలో హేబేలు కయ్యేను అనే వారి గురించి రాశాడు. హేబేలు అర్పణ గురించి రాశాడు. ఈ హెబ్రీ పత్రిక 11:4 హేబేలు అర్పణ. సో హేబేలు కయ్యూను ఎవరంటే, ఈ సంగతి ఎక్కడుందంటే ఆదికాండం 4వ అధ్యాయం ఉంది, మీరు తర్వాత చదువుకోండి. మొదటి 11, 12 వచనాలు. ఈ 4వ అధ్యాయంలో ఆదికాండంలో ఆదాము అవ్వల మొదటి కుమారులు కయ్యూను, హేబేలు. కయ్యూను భూమిని సేద్యపరచువాడని, హేబేలు మందను కాచువాడంటే గొర్రె మందను కాచువాడని చెప్పబడింది. అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ కూడా దేవుని దర్శించడానికి వచ్చారు. దేవుని దర్శించుకొని దేవునికి కానుక అర్పించుకోవటానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు కయ్యను తన పొలం పంటలో కొంత తెచ్చాడు. హేబేలు తన మందలో తొలుచొల్లు పుట్టింది, మంచిది, శ్రేష్టమైనది తెచ్చాడు. అయితే హేబేలు రక్తము ద్వారా గొర్రె పిల్లను అర్పించి ఆ రక్తం ద్వారా సమీపించాడు. కయ్యను పొలం పంట తెచ్చాడు. ప్రభువు హేబేలును అతని అర్పణను అంగీకరించెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించను, కయ్యను అతని అర్పణను అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఏం చేయాలా? నా దేవుడు నన్ను అంగీకరించలేదంటే, మా తమ్ముడిని అంగీకరించాడనంటే నేను వెళ్ళిన ప్రొసీజర్ సరైనది కాదనమాట అని, తమ్ముడు నువ్వేం చేశావు, ఎలా చేశావు, నేను దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, సో నేను ఏదో కాని విధానంలో వచ్చాను, ఆయనకి ఇష్టం లేని విధానంలో నేను ఆయన సమీపించినట్టున్నాను, నువ్వు ఎలా వెళ్ళావు అని అడిగి తెలుసుకోవాలా. తెలుసుకొని
ఆ విధానంలో మనం వెళ్ళి, దేవుడు అంగీకరింపబడే విధానంలో మనం వెళ్ళి ఆయన ఎదుట అంగీకరించబడాలి. ఆయన నన్ను అంగీకరించలేదు అని మొహం చిన్నబుచ్చుకొని పగవించుకొని అంగీకరించబడిన వాడిని ఉండకుండా చేయాలనుకున్నాడు. ఇది ఎంత అన్యాయం చెప్పండి, ఇది ఎంత భయంకరం. అందుకనే యోహాను మొదటి పత్రికలో కయ్యూను దుష్టుని సంబంధం అని రాశాడు 3వ అధ్యాయంలో. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు అని అన్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, యోహాను మొదటి పత్రిక. చూసారంటే కయ్యూను దుష్టుని చేత వాడబడ్డాడు, దుష్టుని సంబంధిగా ఉన్నాడు, తన తమ్ముని చంపాడు. నిజంగా మనలో చాలామంది కూడా ప్రభువునందు చక్కగా సాగిపోతున్న వారిని, ప్రభు వారి విశ్వాస జీవితాన్ని బట్టి వారిని అభివృద్ధి చేస్తుంటే, వారిని అంగీకరిస్తుంటే, వారిని హెచ్చిస్తుంటే మనం ఇది ఎలాగ సాధ్యమవుతుంది, నువ్వింత అభివృద్ధిలోకి వస్తున్నావు, ఇంత హెచ్చించబడుతున్నావు, నువ్వు నమ్ముకున్న దేవుడిని నమ్ముకోలేదా, నువ్వు నమ్ముకున్న ఆయన దగ్గరికి నేను వస్తున్నాను, నీకు నాకు తేడా ఏంటి అని అడిగి తెలుసుకోవాలా. అసలు ఏ విధానంలో నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు, నువ్వెందుకు ఇంత ఆశీర్వదించబడుతున్నావు, నేనెందుకు ఆయన దగ్గరికి వస్తున్న ఆశీర్వదించబడలేదంటే చాలాసార్లు వస్తున్నది ఒక చోటకే, కానీ విధానం వేరు. కయ్యనేమో పొలం పంటలో కొంత తెచ్చాడు, హేబేలేమో శ్రేష్టమైన గొర్రె పిల్లను వధించి ఆ రక్తంతో వచ్చాడు. మీకు ఇలా చెప్తాను జాగ్రత్తగానండి. ఆదాము హవ్వలు తమ పిల్లలకు చెప్పుండ్రా, మేము ఏదేను వనంలో ఉండేవాళ్ళం రా. వీళ్ళిద్దరూ అడుగుంటారు, అమ్మా ఈ ఏదేను వనం ఇది ఏంటమ్మ ఇదంటే ఏదేను వనం అని చెప్పుంటారు. దీంట్లోకి వెళ్దామమ్మా, చాలా బాగుంది, పెద్ద మంచి పార్క్ లాగా, మంచి వెల్ డిజైన్డ్ పార్క్ లాగా ఉండి ఉంటుందో వాళ్ళు అడుగుంటారు. ఇలాగ అనుకుందాం, దీంట్లోకి వెళ్దామా, ఇక్కడ ఉందామమ్మా, మనమా ఇక్కడ ఇల్లు కట్టుకుందామమ్మా, ఇది బాగుంది అని ఉంటారు చిన్నప్పుడు. ఒరేకి ఇందులోకి మనం వెళ్ళటానికి లేదు, ఒకప్పుడు అసలు ఫస్ట్ మేము ఇందులోనే ఉన్నాం, ఇది మనకిచ్చిందే. మీ డాడీ నేను ఇద్దరం కూడా ప్రభు మాటకి భిన్నంగా ప్రవర్తించిన కారణం చేత ఆ శ్రేష్టమైన జీవంలో నుంచి, ఆయన మూలంగా కలిగే జీవంలో నుంచి, ఆయన ద్వారా కలిగే ఆ సమృద్ధిలోంచి మేము బయటకు వచ్చేసాం. మేము దిగంబరులమని మా కళ్ళు తెరిచినోడు ఒకడు ఉన్నాడు, దుష్టుడు, వాడే ఈ స్థలానికి మమ్మల్ని దూరం చేశాడు. మీరు ఆడు జోలికి పోవద్దురా, ఆడి స్వరం వినొద్దురా, మేము వాడి స్వరం వినే దెబ్బతినేసాం అని చెప్పుంటారు. ఈ సంగతులు ఇద్దరికి చెప్పారు, ఇద్దరు విన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆ అపరాధం చేసినప్పుడు దేవుడు తిరిగి మమ్మల్ని సమాధానపరుచుకోవటం కోసం మేము అంజూరపు కచ్చడాలు కొట్టుకుంటే, అంజూరపు కచ్చడాలు ఎంతసేపు ఉంటాయి, సాయంకాలానికి ఊళ్ళిపోతాయి. మళ్ళా రేపు కొట్టుకోవాలంటే అస్తమాను మేము ఏదో ఒకటి చేస్తూ ఉండలేక, అలా కాకుండా మా స్వనీతి మా అవమానాన్ని కప్పలేదని ఎరిగి, మా నీతి ద్వారా మా అవమానం దుర్లించబడదని ఎరిగి, ఆయనే ఒక పశువును వధించి దాని చర్మాన్ని తీసి మా అవమానాన్ని కప్పాడురా, శాశ్వతమైన వస్త్రాలు ఇచ్చాడురా మా అవమానం కప్పటానికి. మేము టెంపరీ పనులు చేశాం, కానీ ఆయన శాశ్వతమైన పరిష్కారం జరిగించాడు. కనుక ప్రభువు దగ్గరికి మనం అంగీకరించబడాలంటే, ఆయనతో సమాధానపరచబడాలంటే గుర్తుపెట్టుకోండి అబ్బాయి, రక్తముతో ఆయన సమీపించండి రా అని చెప్పారు. ఇద్దరు విన్నారు. కానీ కయ్యూను పొలం పంట, అదే భూమిని సేద్యం చేసేవాడు కాబట్టి అతడు ముఖపు చెమట కార్చే అనుభవంలో ఉన్నాడు. ఎందుకంటే భూమి శపించబడింది అన్నాడు. ఆదామ అపరాధం చేసినప్పుడు 3వ అధ్యాయంలో ఆదికాండంలో, నీ నిమిత్తము భూమి శపించబడింది అని అన్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ ముఖపు చెమట కారుస్తావు, అయినా అది నీకు సరైన ఫలాలు ఇవ్వదు, మొండలో పొదలో గచ్చ తీగలిస్తుంది అని చెప్పాడు. అంటే ఈ శపితమైన అనుభవం అది. ముఖపు చెమట కారుస్తూ భూమిని సేద్యం చేస్తూ దాన్ని తింటానేది అంతా ఏంటంటే శపితమైన అనుభవం. సో ఇప్పుడు
కయ్యను తాను తెచ్చాడు కానీ వాస్తవానికి నేను ఆయన్ని ఎదుర్కోవాల్సిన విధానం ఇది కాదు కదా. కానుక ఇవ్వటం తప్పు కాదు. అననీయ సప్ఫీరాలు కానుక ఇవ్వలేదా? అపోస్తల కార్యాలయం 5వ అధ్యాయంలో ఇచ్చారు. ఒక అననీయను ఒక మనుషుడు ఉండేను అని అన్నాడు, శిష్యుడు అనలేదు. అక్కడ శిష్యులు ఉన్నారు చాలామంది. అందరూ ఇస్తున్నారని మనం ఇవ్వకూడదు, అది ప్రమాదమే. ఆడు ఇస్తున్నాడు, ఆడి మీద రూపాయి ఎక్కువ ఇవ్వాలి. ఆడికంటే మనం ఏం తక్కువ తిన్నామేంటి? ఆడే ఏమీ లేనోడే 10,000 ఇచ్చాడంటే మనం 15,000 ఇలా ఇస్తారా దేవుడికి ఎవరైనా? ఇలా ఇవ్వకూడదు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో, మనల్ని ఎంత క్షమించాడో, మనల్ని ఎంత చేర్చుకున్నాడో, ఆయన విశ్వాసం మూలంగా మనకిచ్చిన నీతి, తన కుమారులుగా చేసుకున్న విధానం, తన ఎదుట మనల్ని అంగీకారంగా నిలబెట్టిన విధానం ఎరిగి, అసలు దానికి నేను ఏమిస్తే సరిపోద్ది, ఈ జీవితం అంతా బ్రతికిచ్చాడు, ఈ బ్రతకడానికి సమస్తం ఇచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో సమస్తము ధారాళంగా మనకు దయచేస్తున్నవాడు ఆయనే అన్నాడు. 17వ వచనం అనుకుంటా. సమస్తము ధారాళంగా ఆయన మనకి ఇస్తుంటే, ఆయన ఇంత చేసినోడికి మనం ఏమిస్తే, ప్రాణమే ఇచ్చినోడికి ఏమిస్తే సరిపోద్ది? ఆయన ప్రేమను ఎరుగుతూ, ఆ ప్రేమలో అసలు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఎరిగితే మనం చాలా దీనులుగా ఉంటాం. ఏ విషయంలో హెచ్చిపోము, రెచ్చిపోము, ఎక్కడ మనం గొప్పలుగా కనబరుచుకోవడానికి ఎగరము. అప్పుడు మనం చేసేది కూడా అంతలాగా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. అలా చేయటం ఆయనకి ఇష్టం. కానీ మాకు ఉంది కాబట్టి మేము ఇస్తున్నాం అలాగే ఇవ్వకూడదు. ఆయన ఎలాగ అంగీకరిస్తాడో అలాగే వెళ్ళాలి. ఈ సంగతి పట్టుకున్నాడు హేబేలు. దానికి ఎన్ని మందలుంటే ఏంటి, హేబేలుకి ఎన్ని మందలు ఉన్నాయో, కానీ ప్రభు దగ్గరికి వెళ్తే రక్తంతో వెళ్ళాలా. కానీ ఆ రక్తం కూడా శ్రేష్టమైన రక్తం, నిర్దోషమైన రక్తంతో వెళ్ళాలా అనుకున్నాడు. ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొని దాని రక్తంతో వెళ్ళాడు. సో అంగీకరించబడ్డాడు. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదు. మనం అంగీకరించబడం. సో రక్తం లేకుండా వస్తే నేను ఎలా అంగీకరిస్తాడు? సో కయ్యేను విని కూడా దెబ్బతిన్నాడు. ఆదాము అవ్వలు వారు నష్టపోయారు. ఆ నష్టం వీరికి జరగకూడదని పిల్లలకు చెప్పుకుంటారు ఖచ్చితంగా. చెప్పకపోయింటే హేబేలు ఇలా రాడుగా. కయ్యనుకు కూడా చెప్పుంటారు. కయ్యను దాన్ని ఏం చేశాడంటే, అంతకంటే గొప్పగా ఇద్దాం అనుకున్నాడు. అంతకంటే గొప్పదేం లేదు. ఆయన అంగీకరించే విధానం కంటే గొప్ప విధానం ఇంకోటి లేదు. అసలు నువ్వు ఎంత గొప్పదనుకున్నా ఇక దాన్ని ఆయన అంగీకారంగా తీసుకోడు. ఎందుకు? మీ నీతి నా దృష్టికి మురికి గుడ్లు అన్నాడు. అది మన స్వనీతి. నా దగ్గర అది ఇంకా గొప్పది తీసుకుని వెళ్తాం అనేది మన స్వనీతి. అది ఎప్పటికీ ఆయనకి గొప్ప అవదు. ఆయన ఏ విధానంలో మనల్ని అంగీకరించాలనుకుంటున్నాడో అదే గొప్ప అవ్వాలి నీకు. కానీ నీ ఇంకా గొప్పది చేసేద్దామని ఇది చేయకూడదు. కయ్యను అలాగే చేశాడు. కయ్యనికి అర్థమవుతుంది ఏంటంటే, నా గొప్ప కాదు, ఆయన రక్తముతోటే, ఆయన రక్తమును బట్టి నన్ను అంగీకరిస్తాడు అని తెరగలేకపోయాడు. ఈనాడు చాలామంది ప్రభు దగ్గరికి రావడానికి కయ్యన్లు అయిపోయారు అనమాట. చాలామంది కయ్యన్లు అయిపోయారు. ఏదో వస్తూ ఉంటారు వాళ్ళకి కనబడటం కోసం, గొప్ప చూపించుకోవటం కోసం. కానీ రక్షించబడ్డారని అడిగితే వారు చెప్పరు. ఎప్పటి నుంచో వస్తున్నాం కదండి, ఇంకా రక్షించబడతాం ఏంటండి అన్నది ఒక ఆవిడ. ఎప్పటి నుంచో వస్తావేంటి, ఇంకా రక్షించబడతాం అంటే తెలియపోవటం ఏంటి? నేను అదే అంటున్నాను. చాలామంది ఇలా ఉన్నారు. వస్తారు కానీ వారు కనబరుచుకోవడం కోసం వస్తారు. మేము ఉన్నాం కదా, చాలా కాలం నుంచి వస్తున్నాం కదా, అదే రక్షణ అనుకుంటారు. కాదు. యేసు ప్రభువా నన్ను ప్రేమించి నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా నిన్ను అప్పగించుకున్నావు, నువ్వు మృతుల్లోంచి లేచావు, నీ అందు విశ్వాసం మూలంగా ఈ పాపాలు క్షమించావు, పాపం నుంచి విడిపించావు, నీ కుమారుడుగా చేసుకున్నావు, క్రీస్తుతో పాటు వారసుడుగా చేసి ఆత్మచేత ముద్రించావు. ఇది ఎరుగుట రక్షించబట్టమంటే. యేసుప్రభు నన్ను ప్రేమించి నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసి తిరిగి లేచాడని నోటితో ఒప్పుకోవటం రక్షించబట్టమంటే. కనుక ఎవరైనా ఈ మోసంలో ఉంటే బయటికి రండి. మీరు లెక్కించబడరు. కయ్యంలాగా మీరు లెక్కించబడరు. మీరు తెచ్చినవి లెక్కించబడవు. మీరు ఎన్ని ఇచ్చినా, ఎన్ని ఫ్యాన్లు ఇచ్చినా, ఎన్ని టేబుల్లు ఇచ్చినా,
పాస్టర్ గారికి ఇల్లు కట్టించినా ఎన్ని ఇచ్చినా లెక్కించబడరు. సో కాబట్టి ఆలోచన చేయండి. హేబేలును అతని అర్పణను అంగీకరించెను. మనం వినాలా, మనకు తెలియట్లేదు అనుకో, ఒక క్రమమైన విధానంలో సాగుతున్న వారి దగ్గర మనం తెలుసుకోవాలా, అన్న ఇది ఎలా అన్న ఇది ఎలాగో. అందుకనే హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించెను, కయీనును అంగీకరించలా. సో ఇప్పుడు ఏమన్నాడు చూడండి, హేబేలు ఏ విధానంలో దేవుడు అంగీకరిస్తాడో ఆ విధానంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆయన సమీపించినప్పుడు అతని అర్పణ అంగీకరించాడు అన్న దానికి అర్థం ఎక్కడ రాశాడు తెలుసా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రాశాడు. అతడు ఆ విశ్వాసమును బట్టి, ఆ అర్పణను బట్టి నీతిమంతులను తీర్చబడ్డాడు. హేబేలు నీతిమంతులను తీర్చబడ్డాడు, కయ్యను తీర్చబడ్డా. దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడినాడు ధన్యుడు కాదురా, వాడు నాశనానికి వెళ్తాడని చెప్పాడు దావీదు. 32వ కీర్తనలో యెహోవా ఎవరిని క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చునో దేవుని చేత నిర్దోషాన్ని తీర్చబడువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని రాశాడు. దీన్నే రోమాపత్రిక 4వ అధ్యాయంలో కోట్ చేస్తూ పౌలు గారు రాశారు. ధన్యుడు అన్నారు. ఇప్పుడు విశ్వాస మూలంగా దేవుని చేత నీతిమంతుడు అని అనిపించుకోవటం ధన్యకరం. అలా అనిపించుకోలేకపోయాడు. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభు అనే గొర్రె పిల్లతో ఆయన సమీపించడం. నేనేదో చేశానని దాన్ని పట్టుకుని వెళ్ళటం కాదు. అసలు ఆయనకి ఆ విధానం ఆయన అంగీకరించే విధానం కాదు, అది ఆయన సంకల్పం కాదు. యేసుక్రీస్తు ప్రభుని పంపించింది ఎందుకంటే ఆయన ద్వారానే తప్ప ఇంకెవడో ఆయన దగ్గరికి వెళ్ళకూడదని. యేసు ప్రభు ద్వారా ఎలా, యేసు ప్రభు అనే గొర్రె పిల్లని తీసుకుని వెళ్తే అంగీకరించబడతాం. ఇప్పుడు హేబేలు గురించి, హేబేలు చేతిలో ఉన్న అర్పణ గురించి చెప్పేది ఏంటంటే, నా కుమారుడు లోకంలో ఉన్న ప్రతి మనిషిని నేను అంగీకరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న గొర్రెపిల్ల నా కుమారుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లతోటి, ఆ అనుభవంతో వెళ్ళాడు హేబేలు. ఆయన సంకల్పానికి వేరుగా, ఆయన సిద్ధం చేసుకున్న గొర్రెపిల్లకు వేరుగా నువ్వేదో చేసి ఆయన దగ్గర అంగీకరించబడదాం, ఆయన దగ్గర నీతిమంతుడిని అయిపోదామని అనుకుంటే అసలు హేబేల్ని నీతిమంతుడు అని అన్నాడు దేవుడు. కయ్యూను అనలా. హేబేలు ధన్యుడు, కయ్యూను ధన్యుడు కాదు. అందుకనే కయ్యూను ఏమయ్యాడు? దుష్టుని చేత వాడబడ్డాడు, దేశదిమ్మరి అయ్యాడు, అడ్రస్ లేని బతుకు. ఆ తర్వాత మళ్ళీ అతను కానీ అతని పిల్లలు కానీ అడ్రస్సే లేరు. ఉన్నా వారు అసలు ఎక్కడా కూడా ప్రభువుకి పనిచేయలేదు. అసలు వారు అలా అయిపోయారు అన్నమాట. సో కనుక ప్రియులారా, మీలో చాలామంది కయ్యూను సంబంధులుగా ఉంటారు. ఎందుకంటే సంఘాల్లో ఉంటున్నాం కదా అని అనుకుంటారు, రక్షణ తీర్మానం చేసుకోరు. రక్షణ గురించి వారికి అక్కర్లా. మా చిన్నప్పటి నుంచి ఇదే సంఘమని డబ్బులు ఇస్తారో, కానుకలు ఇస్తారో, అన్నీ ఇస్తారు. యేసు ప్రభువుని మీరు ఎప్పుడు నమ్ముకున్నారు, ఎప్పుడు తీర్మానం చేసుకున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పలేరు. చిన్నప్పటి నుంచి ఇదే అంటారు తప్ప చెప్పలేరు. అలా మోసంలో ఉండొద్దు. కయ్యూను వలె మీరు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా, హేబేలును అతని అర్పణ అంగీకరించాడు అనే దానికి అర్థం ఏంటంటే రాశాడు, ఆ అర్పణను బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దైవ సంకల్పంలో ఉన్న గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లని, ఆయన మన కొరకు పంపించిన గొర్రెపిల్ల ఆయన కుమారుడే. యేసు ప్రభువా, నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశావు, నా కోసం చనిపోయి తిరిగి లేచావు, నీకు వందనాలయ్యా అని ఒప్పుకోవటం ప్రాముఖ్యమైన సంగతి. అది రక్షించబడటం. అప్పుడు నువ్వు దేవుని ఎదుట నిర్దోషాన్ని తీర్చబడ్డావు, నీతిమంతులని తీర్చబడ్డావు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులు. ఆ అర్పణ ద్వారా వెళ్ళాలా. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లతోటి దేవుని సమీపించాలా. ఇప్పుడు వరకు నేను అలా వెళ్ళలేదండి అని అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా గమనించుకొని ముందుకు సాగండి. ప్రభు ఈ మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడవుతండి, మీకు వందనాలు, ప్రేమించి ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు. ప్రియులందరినీ దీవించమని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడి సందేశాన్ని మన కొరకు
దీవించునుగాక. ఆమేన్.